18 అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయానికి అయితే వచ్చాను. ఈ ఆలయానికి మీరు కూడా రావాలంటే హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది ఒడ్డు పక్కనే ఈ ఆలయం ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ ఆలయం వెనుకున్న చరిత్ర ఏంటి అంటే, దక్షుడి కుమార్తె అయిన సతీదేవి దక్షుడికి ఇష్టం లేకుండా శివుని వివాహం ఆడుతుంది. ఆ తర్వాత దక్షుడు ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. దీనికి దేవతలందరినీ పిలుస్తాడు, కానీ ఒక శివుని మాత్రం పిలవాడు. కానీ సతీదేవి మాత్రం ఆ యజ్ఞానికి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత తన తండ్రి తనని తన భర్తని అవమానిస్తాడు. దీంతో ఆ సతీదేవి అక్కడే ఉన్న అగ్నిలో ఆహుతైపోతుంది. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు కోపంతోటి బాధతోటి కాలిపోయిన తన భార్య సతీదేవిని భుజాన వేసుకొని ప్రపంచమంతా తిరుగుతూ వినాశనం చేయడం స్టార్ట్ చేశాడు. ఆ పరమశివుడికి ఆ బాధ నుండి విముక్తి కలిగించడానికి ఆ విష్ణుదేవుడు తన సుదర్శన చక్రం తోటి సతీదేవిని 51 ముక్కలుగా చేస్తాడు. అలా ముక్కలుగా చేసినప్పుడు అవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లో పడతాయి. అలా పడిన వాటిలో 18 అష్టాదశ మహాశక్తి పీఠాలు కూడా ఉన్నాయి. అలా పడిన భాగాల్లో సతీదేవి యొక్క టీత్ అనేది ఈ అలంపూర్ జోగులాంబ ఆలయం ఉన్న ప్లేస్ లో పడతాయి. ఈ ప్లేస్ లోనే ఆ బ్రహ్మదేవుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడని పురాణాలు కూడా చెప్తున్నాయి. సుల్తానుల దాడులలో ఈ ఆలయం చాలా డ్యామేజ్ అయింది. మీరు ఇక్కడికి వస్తే డ్యామేజ్ అయిన విగ్రహాలను కూడా చూడొచ్చు. మరి ఇంత పవర్ఫుల్ అయిన ఈ అలంపూర్ జోగులాంబ ఆలయానికి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి.